అనగనగా పల్లిపాడు అనే గ్రామంలో నాని అనే బాలుడు మరియు అతని తండ్రి కిరణ్ ఉండేవారు. నాని చదువు విషయంలో చాలా వెనుకంజలో ఉండేవాడు. ఒకనాడు నాని చదివే పాఠశాలలో పరీక్ష మార్కులు వెల్లడించడం జరుగుతుంది. అప్పుడు నానికి వచ్చిన మార్కులను అందరి ముందు నానిని తన టీచర్ అవమానించింది. అది తట్టుకోలేక నాని ఇంటికి వచ్చి తన తండ్రి దగ్గర కంటనీరు తీసుకున్నాడు. అప్పుడు కిరణ్, బాధపడకు నాని, నీకు చదువు విషయంలో నేను సహాయం చేస్తా అని అన్నాడు. ఆ రోజు నుంచి నానిని మంచిగా చదివే బాలుడుగా తీర్చిదిద్దుతున్నాడు కిరణ్. ఒక నెల తరువాత మళ్ళీ పరీక్షలు జరగగా అందులో నాని తరగతి ఫస్ట్ వచ్చాడు. ఆనందంతో ఇంటికి వెళ్ళిన నానికి తన తండ్రికి క్యాన్సర్ అనే వ్యాధి ఉందని తెలిసింది. నాని ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుడు కిరణ్ నానితో ఇలా అన్నాడు, ఏడవకు నాని, నాకు ఏమీ కాదు, ఈ వ్యాధి తగ్గిపోతుంది. అయినా నేను ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. నీలాంటి పిల్లలకు నువ్వు స్ఫూర్తిగా నిలవాలి. చదువు పట్ల భయం ఉండేవాళ్లకు నువ్వు చదువును అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటాడు. ఇది జరిగిన వారం రోజులకు నాని తండ్రి మరణిస్తాడు. అప్పటి నుండి నాని తన తండ్రి చివరి మాటలను గుర్తు చేసుకుంటూ జీవనం సాగిస్తాడు. నాని ఎంతోమంది పిల్లలకు చదువు చెప్తూ జీవనం సాగిస్తున్నాడు. నాని తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.